Shit. ఈ సీన్ గాడికి ఏదెక్కడ పెట్టాలో కూడా తెలీదు. వావ్. ఏంట్రా నేనేదో దొంగతనం చేస్తున్నట్టు ఆ చూపు. నాకు డబ్బు అవసరమైంది, అడగడానికి నువ్వు లేవు. తర్వాత అడ్జస్ట్ చేద్దామని తీసుకున్నాను. ఇన్నాళ్లుగా తీసుకోవటమే తప్ప ఒక్కసారైనా నువ్వు అడ్జస్ట్ చేసావురా? ఎన్నాళ్ళిలా మాటలతో మోసం చేసి బతుకుతావురా? ఏంట్రా లోకంలో నువ్వు ఒక్కడవే కష్టపడి సంపాదిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నేను కష్టపడి సంపాదిస్తున్నానని మాట్లాడడం లేదురా, నువ్వు కష్టపడి సంపాదించడం నేర్చుకోమని చెప్తున్నాను. రే ఫూల్, డబ్బు అనేది పుట్టింది ఖర్చు పెట్టడానికేరా, దాచుకోవడానికి అయితే పచ్చకాయతాలు ఎందుకు? చిత్తకాయతాలే దాచుకోవచ్చుగా. నీలాంటి వాడు డబ్బుని దాచిపెట్టి ఇన్సల్ట్ చేస్తుంటే నాలాంటి వాడు దాన్ని ఖర్చు పెట్టి గౌరవిస్తుంటాడు. అంతేగాని కష్టపడి సంపాదించావు అంతేనా? ఈ మాటలతో గారడీలు అబద్ధాలతో కాలక్షేపం చేయటం వల్ల టెంపరీగా సుఖపడొచ్చేమో కానీ పర్మనెంట్ గా సెటిల్ కాలేవురా. లైఫే టెంపరీ అయినప్పుడు పర్మనెంట్ సుఖం గురించి ఆలోచన ఏంట్రా? కావచ్చు, కానీ పరాయి వాళ్ళ సంపాదనని ఖర్చు పెట్టే వాళ్ళని పారాసైట్స్ అంటారు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని తగలేసే వాళ్ళని వ్యక్తిత్వం లేని వాళ్ళు అంటారు. రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలియాలి. మనిషి పుట్టినందుకు మన డబ్బు మనం సంపాదించుకోగలగాలి, మన బతుకు మనం బతకగలగాలి. అర్థమైందిరా, నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైందిరా. నీలాంటి స్వార్థపరుడు నా ఫ్రెండ్ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. లుక్, నీ మీద ఆధారపడి బతుకుతున్నట్టు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను తలుచుకుంటే 1 వీక్, విత్ ఇన్ 1 వీక్ నీకంటే మంచి జాబ్ సంపాదిస్తాను. అలాగా? అయితే వెంటనే తలుచుకోరా. నువ్వు ప్రేమికుడు అయితే నిన్నెంతగానో ప్రేమించే అమ్మ నేను సంతోషపడతాం. అంటే నేను ఉద్యోగం సంపాదించలేననేగా నీ ధీమా? ఓకే, ఈ ప్రభు అంటే ఏంటో నీకు త్వరలోనే చూపిస్తా. బాయ్.